హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం డే 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు మనం డే 18లో ఉన్నామండి. 2 డేస్ టు గో. సో డే 18లో మనకున్న టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో స్ట్రాటజిక్ జీకేలో మ్యూజిక్ అండి. మ్యూజిక్లో కూడా మనకి ఫోక్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇది బెటర్ టు కంపేర్ కరెంట్ అఫైర్స్ అండి. అంటే కరెంట్ అఫైర్స్ని రిలేటెడ్ చేసుకొని చదువుకోవడం చాలా బెటర్ అండి. సో ఇది అంటే 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యూజిక్ నుంచి. ఫోక్లో అది కూడా ఫోక్. ఓకే, సో నా దగ్గర అయితే మెటీరియల్ ఏం లేదండి మ్యూజిక్ సంబంధించి. ఒకవేళ నాకు అంత ప్రొవైడ్ అయితే ఐ మీన్ మెటీరియల్ కనుక నేను తయారు చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా లేదంటే మన ఛానల్ నేమ్తో సెర్చ్ చేసిన సేమ్ నేమే ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో పజిల్స్ అండి. సో ఈ పజిల్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం. సో పజిల్ టెస్ట్ అండి. పజిల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక ఎక్కువ పాయింట్స్ ఇచ్చేస్తారు, దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్కు కలుపుకున్న 5 అంతస్తులు గల అపార్ట్మెంట్. సో ఇదంతా చాలా టైం పడుతుందండి చదివి చేయాలంటే. సో దానికోసమనే మనకి ఇస్తారు, ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుందని. సో మనం ఇది బెటర్ టు లాస్ట్లో చేయడం బెటర్ అండి. ఇంత లెంతీగా కనుక వస్తే, ఒకవేళ ఇంత లెంతీగా కనుక వస్తే ఒకసారి రీడ్ చేయండి. ఓకే, ఇది ఈజీగానే ఉందనుకుంటే చేయండి, కొంచెం టఫ్ అనుకుంటే లాస్ట్లో చేయండి. ఎందుకంటే టైం కన్జ్యూమ్ అయిపోతుంది, మనకు ఉండేది 90 మినిట్సే కదా. సో అందుకని దట్టు 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా ఉంటుంది. క్వశ్చన్ అనేది చాలా లెంతీగా ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్దామన్నా కూడా ఇది ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో అందుకని నేను చెప్పట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఎలా వస్తుంది అనేది. చాలా టైం టేకెన్ అండి. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ లేదండి, చాలా పెద్దగానే ఉంటుందండి. దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఒకవేళ మనం చిన్నగా ఉంటుందేమో ఒకసారి చెప్పి చూద్దాం అనుకున్నాను, బట్ చాలా లెంతీగానే ఉంది క్వశ్చన్. సో ఇలా ఉంటుందండి. ఎక్కువ పారాగ్రాఫ్స్, ఎక్కువ లైన్స్ ఇచ్చేసి దాని నుంచి 1-2 క్వశ్చన్స్ అడుగుతారు, 1-2 మార్క్స్కే. సో ఇది బెటర్ టు మీరు లాస్ట్లో పెట్టుకోవడం బెటర్ అండి. నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ అవుతుంది. లాస్ట్లో అయితే మీరు కొంచెం టైం కన్జ్యూమ్ అయినా అప్పటికి అన్నీ చేసేసి ఉంటారు కాబట్టి ఈ 1 మార్క్ 2 మార్క్స్ అనేది లాస్ట్లో గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది రీజనింగ్ అండి. సో నెక్స్ట్ అర్థమెటిక్లో మన టార్గెట్ ఏంటో చూద్దాం. సో అర్థమెటిక్లో మన టార్గెట్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్లో కూడా నాకు తెలిసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అడుగుతారు. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఏంటంటే మీ 1 మినిట్ నేను చెప్తాను అండి. సో మనకి స్టాటిస్టిక్స్లో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే బేసిక్స్ అడుగుతారండి. మనం 10th క్లాస్లో చేసి ఉంటాం కదా. సో వాటి నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. సో దట్టు మీన్, మోడ్, మీడియం అండి. మ్యాక్సిమం ఈ 3 ఆప్షన్స్ నుంచి ఐ మీన్ 3 మోడల్స్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో ఈ 3 బాగా నేర్చుకొని మీను, మోడు, మీడియము. సో దీనికి రిలేటెడ్ సమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. సో స్టాటిస్టిక్స్ మెటీరియల్ కూడా నా దగ్గర ఏం లేదండి. సో నేను కూడా ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. సో ఈ ప్రిపేర్ అయితే కనుక మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నోట్స్ మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఓకేనా. నా దగ్గర ఉన్నంత వరకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేస్తారు, కామెంట్ చేయమని చెప్తున్నాను. కామెంట్ చేస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నానండి. కామెంట్ చేయకపోయినా కూడా పోస్ట్ చేస్తున్నాను. నేను ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో అక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. ఓకే అండి. సో డే 18లో అయితే ఇంతేనండి. డే 18కి సంబంధించి టార్గెట్స్ ఇంతే అండి. మ్యూజిక్లో ఫోక్ మ్యూజిక్,
దానికి సంబంధించిన అవార్డ్స్ కానీ, ఎవరు ప్రసిద్ధులు గానీ, ఎవరు రీసెంట్‌గా అవార్డ్స్ తీసుకున్నారని, ఇలాంటి కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్‌కి సంబంధించినవి చూసుకోండి. అవి ఇంపార్టెంట్. సో, పజిల్స్ నేను చూపించాను కదా! లాంగ్ ఉంటుంది. ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, ఇది లాస్ట్‌లో చేయడానికి ట్రై చేయండి. ఆహ్, లే లాస్ట్‌లో ఆన్సర్ అంతా అక్కడే ఉంటుందండి. బట్ మనం కొంచెం టైం టేకన్ అవుతుంది. అందుకే లాస్ట్‌లో ట్రై చేయమని చెప్తున్నాను. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అండి. నేను చెప్పిన మీను, మోడ్, మీడియము వీటి నుంచి అడగడానికి ఛాన్స్ ఉంది. సో, అవి కొంచెం బాగా చూసుకోండి. ఓకేనా? ఇంతేనండి. డే 18 టార్గెట్స్ అయితే ఇంతే. హ్మ్. ఎవరైనా డే 18 టార్గెట్స్ కంప్లీట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.